హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ స్వీటీ బేబీ. ఈరోజు మనము పనస తొనల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 బౌల్ తీసుకొని దానిలో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమంలో మిల్క్ మేడ్ని కానీ లేదంటే పంచదారని కానీ లేదా బెల్లాన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ పిండికి పట్టేలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకున్న ముద్దలో కొంచెం నెయ్యి వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న ముద్దను తీసుకొని సాఫ్ట్గా రోల్లా చేసుకొని చపాతీ ముద్దల్లా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న పూరీల్లా పాముకొని వాటిపైన చిన్న పంచదార వేసుకొని హత్తుకుంటే తర్వాత పాకంలో ముంచాల్సిన అవసరం ఉండదు. ఈ పూరీల్ని పాముకునేటప్పుడు వరిపిండితో గనక హత్తుకొని పాముకుంటే అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీపై చాక్తో ఘాట్లు పెట్టుకొని వాటిని రౌండ్ ఆఫ్ ఆల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది కాలాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పనస తొనలను అందులో వేసుకొని డీప్ ఫ్రై చేయించుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పనస తొనలు రెడీ అయిపోయినట్లు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.